అయితే ఈ యుద్ధం ఏదైతే ఉందో ఇరాన్ అమెరికా మధ్యలో దీనివల్ల ఇండియన్ గ్యాస్ మొత్తం కూడా ఎల్పిజి సిస్టమ్ అంతా కూడా దెబ్బతిన్నది. ఇప్పుడు చూసుకున్నట్టయితే హోటల్స్కి ప్రతి ఒక్కదానికి కూడా ఆఫ్ చేసేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. అదేవిధంగా గ్యాస్ రేట్లు కూడా పెంచే అవకాశం ఉందని చెప్పి కూడా గవర్నమెంట్ చెప్తుంది. దీనిపై మీరు సామాన్యుడిగా ఎలా స్పందిస్తారు ఈ విషయంపై? అంటే వాస్తవానికి యుద్ధాలు జరిగినప్పుడు కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే యుద్ధం జరిగినప్పుడు కానీ అక్కడ మనకు చెమురు పరిశ్రమల నుండి మనకు వచ్చేటువంటి ఇబ్బంది, ఎందుకంటే దేశాల మధ్యలో మనకు అక్కడి నుంచి బయట దేశాల నుంచి రావాలి కాబట్టి ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ మన ఇండియాలో ఒకటి అంటే ఏంటంటే ఫస్ట్ మోసం ఎక్కువ ఉంటుందండి. ఇక్కడ కొరత లేకున్నా కూడా కొరతలు సృష్టిస్తారు. అంటే అవసరం ఉంది, వీళ్ళకు అవసరం తగ్గట్టు ఉంది కదా, వీళ్ళు అవసరముగా వీళ్ళు కంపల్సరీ తీసుకుంటారు ఆ పేరని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి భారతదేశ ప్రజలను దోచుకోవాలని మన దేశం కూడా ఫస్ట్ మనల్ని మోసాలు తెచ్చడానికి ముందుగా అలా చేస్తాడు. అంటే లేదని చెప్పి నేషనల్ గవర్నమెంట్ కూడా చెప్తుంది. అంటే ఇప్పుడు హోటల్స్కి ఎక్కువగా నేషనల్ గవర్నమెంట్ ఏం చెప్తున్నాయంటే ఆదా చూసి వాడుకోండి, ఇష్టానుసారంగా సరే ఇన్ని రోజులు ఉన్నట్టు కాకుండా కరోనా టైంలో ఏ విధంగా చూసి ఇట్లా వాడుకున్నామో అదే రకంగా ఇప్పుడు కూడా కొద్దిగా యుద్ధ పరిస్థితి నడుస్తుంది. ఎందుకంటే ఇలా చూసుకుంటే మన ఇరాన్ యుద్ధం కానీ అరబ్ కంట్రీస్ కానీ ఇవన్నీ దేశాల నుంచి మనకి ఎందుకంటే చెమురు అక్కడి నుంచి వస్తుంది. అక్కడి నుంచి రావడం వల్ల ఇబ్బందిగా ఉంది కాబట్టి కొంచెం చూసి జాగ్రత్తగా వాడుకోండి అని చెప్తే దాన్ని మన వాళ్ళు ఏం చేస్తారు, గవర్నమెంట్ కూడా సూచనలు చేస్తుంది. దాన్ని ఏం చేస్తారు, ఈ అక్రమ దళారులు ఏం చేస్తారంటే ఇక దొరికిందే సంది అన్నట్టు ఇక ఇష్టానుసారంగా రేట్లు పెంచేసుకోవడం. అంటే మన దగ్గర నుంచి మన ప్రజల్ని మోసం చేయడానికి దోచుకోవడానికి కోసం మనోడే ఫస్ట్ ప్రయత్నం చేస్తారు ఆ దేశాల కన్నా. ఇలా దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు కూడా అందరూ కూడా అవసరం తగ్గట్టు వినియోగించుకోండి ఇష్టానుసారంగా. సరే ప్రతిదానికి వేడి నీళ్ళు కాగబెట్టుకోవడానికి కూడా మరీగా గ్యాస్ వాడకుండా అన్నిటికీ అవసరమైనటువంటి ఫుడ్కి ఏదైనా తినడానికి కోసం అవసరం ఉన్నప్పుడు మాత్రం వాడుకుంటే గట్రా బాగుంటుందని చెప్పి తెలియదు. అంటే ఇదంతా కూడా సామాన్యుల పైన అధిక భారంగా ఉంది. అంటే గ్యాస్ రేట్లు పెరగడం కానీ ప్రతి ఒక్కరికి ఇబ్బందికరంగా మారింది ఆ యుద్ధం వల్ల. ప్రతి ఒక్క సామాన్యుడు భారతీయుడి పైన ఒక భారం మోయలేని భారంగా మారిపోయింది ఈ రోజులలో.